ఒక చిన్న టౌన్లో రాహుల్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా ఫన్నీగా మాట్లాడేవాడు. క్లాస్లో అందరూ అతని జోక్స్ విని నవ్వేవారు. అదే క్లాస్లో కిరణ్ అనే అబ్బాయి ఉండేవాడు. కాని కిరణ్కు ఒక చిన్న సమస్య ఉండేది. అతను మాట్లాడేటప్పుడు కొంచెం తడబడేవాడు. ఒకరోజు టీచర్ క్లాస్లో ఒక ప్రశ్న అడిగింది. ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారు? కిరణ్ ధైర్యంగా లేచి నిలబడ్డాడు. మ మ మ్యామ్, ఆన్సర్. అతను తడబడుతూ మాట్లాడుతుంటే రాహుల్ వెంటనే అతన్ని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేశాడు. మ మ మ్యామ్. మొత్తం క్లాస్ పెద్దగా నవ్వింది. కాని ఆ నవ్వుల మధ్య కిరణ్ మాత్రం మౌనంగా కూర్చున్నాడు. అతని కళ్లల్లో బాధ స్పష్టంగా కనిపించింది. టీచర్ కోపంగా చెప్పింది, రాహుల్, ఒకరి బలహీనత మీద నవ్వించడం కామెడీ కాదు. అది వాళ్ల మనసుని గాయపరచడం. కాని రాహుల్ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. జస్ట్ ఫన్ మ్యామ్ అని నవ్వేశాడు. కొన్ని రోజుల తర్వాత స్కూల్ యాన్యువల్ డే వచ్చింది. రాహుల్ స్టేజ్పై స్పీచ్ చెప్పడానికి వెళ్లాడు. అందరి ముందు మాట్లాడుతుండగా అతనికి ఒక్కసారిగా టెన్షన్ వచ్చేసింది. మాటలు మర్చిపోయాడు. స్టేజ్ మీదే ఆగిపోయాడు. కింద ఉన్న కొంతమంది స్టూడెంట్స్ నవ్వడం మొదలుపెట్టారు. ఆ క్షణంలో కిరణ్ ఆ రోజు ఎంత బాధపడ్డాడో రాహుల్కు అర్థమైంది. స్పీచ్ అయిపోయిన తర్వాత రాహుల్ నేరుగా కిరణ్ దగ్గరకు వెళ్లాడు. సారీరా, నీ వీక్నెస్ని జోక్ చేశాను, కాని ఇప్పుడు ఆ బాధ ఏంటో అర్థమైంది. అప్పుడు కిరణ్ చిన్నగా నవ్వి చెప్పాడు, మనల్ని చూసి నవ్వితే బాధేస్తుంది, మనతో కలిసి నవ్వితే ఆనందంగా ఉంటుంది. ఆ రోజునుంచి రాహుల్ జోక్స్ చెప్పేవాడు, కాని ఎవరి బలహీనత మీద కాదు. కామెడీ షుడ్ మేక్ పీపుల్ స్మైల్, నాట్ మేక్ సమ్వన్ ఫీల్ స్మాల్.